తెలంగాణ మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సుల కేటాయింపు. తెలంగాణ మహిళా సంఘాలకు 448 అద్దె బస్సులు కేటాయించడం అయితే జరిగిందనమాట. తెలంగాణలోని మహిళా సంఘాల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీ అద్దెకైతే ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో 150 మహిళా సంఘాలకు 150 బస్సులను అయితే కొనుగోలు చేసిందనమాట. ఇప్పుడు మరొక 448 బస్సులను అయితే కొనుగోలు చేసి మహిళలకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి వారికైతే నెల నెల అద్దె అయితే చెల్లించబోతున్నారన్నమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.